హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పాపడాలు అయితే తయారు అనుకున్నాను. నాకు కూడా రాదు, కాకపోతే ట్రై చేసి చూద్దామని. ఒకవేళ ఈ వీడియో ట్రై చేసినప్పుడు వీడియో మంచిగా వస్తే పెడతా, లేకపోతే లేదు. ట్రై అయితే చేద్దాం రండి. సగం కప్పు సగ్గు బియ్యము, సగం కప్పు బొంబాయి రవ్వ అంటే సన్నపు గర, సాందాన్ బియ్యము, ఇది సన్నపు గర, రెండు కలిసి ఒక కప్పు కావాలి. ఈ ఒక్క కప్పుని గ్రైండర్ చేద్దాం. గ్రైండర్ వేసి దీనిలో కప్పున్నర నీళ్ళు పట్టినాయి ఈ కప్పుతోని. తర్వాత రెండు కప్పులు, మొత్తం 9 కప్పుల నీళ్ళు పోయాలి. దీంతో 2, 3, 4, 5, 6, 7, 8, 9 కప్పులు. ఇవి మరగనిద్దాం. నీళ్ళు మంచిగా మరుగుతాయి. నీళ్ళు కేసరి వచ్చినాయి కదా, ఇలా పోద్దాం. కలుపుతూ ఉండాలి దీన్ని మంచిగా ఉడికేదాకా. కలుపుకుంటుంటేనే మిరపకాయ నలిసి వేసిన, ఎండు మిరపకాయ, అది కొత్తిమీర ఆకు, కరివేపాకు, జీలకర్ర ఒక స్పూన్ మీద సగం వేసిన, కొన్ని నువ్వులు, దానికి సరిపడా ఉప్పు. మనం టేస్ట్ కొద్దిగా అంత వేసుకొని టేస్ట్ చూసిన తర్వాత వేసుకోవాలి. బాగా వేసుకుంటాం మళ్ళీ విషయం అవుతుంది. దాన్ని మంచిగా కలుపుకొని మంచి కలగలిసేదాకా కలుపుకొని కొంచెం చల్లబడ్డాక పోసుకోవాలి.
అయితే నీడలా కూడా పోసుకోవచ్చు, ఇది ఎండలో కూడా పోసుకోవచ్చు. ఎండ కొడుతుంది కాబట్టి నేను ఎండ కొత్తున్నా. నిన్న అప్పడాలు ఎండబెట్టినాం కదా, అవి ఎలా తీస్తున్నాము. ఎట్లా తీయాలంటే ఇట్లా వెనకకు అవి పోసిన వెనకకు ఇట్లా నీళ్ళు వేయాలి, ఇట్లా నీళ్ళు వేయాలి, పైన తడపాలి కొంచెం. అవి మంచిగా నానినాక ఇగో ఇట్లా దీన్ని ఇట్లా వాటికి తిగ్గితే ఇగో ఇట్లా వెళ్తాయి. ఇగో ఇట్లా వెళ్తాయి, ఇట్లా వెళ్తాయి. ఇవన్నీ వేసిన ఎండ పెడతా, ఎండినాక చేసి చూపెడతా. మొన్న పాపడాలు చేసుకున్నాం కదా, ఇక పాపడాలు ఇలా అయినాయి, ఇక పల అయినాయి. ఒకసారి వేసుకుందాం, చూద్దాం దాన్ని. కావనుకోండి, డౌట్ వచ్చింది. ఉన్నాయి. అయ్యో ఇలా అవుతున్నాయి చూడండి, ఇలా అయినాయి. కావనుకున్నా అని అయినాయి మంచిగా పల. అయ్యో పల అయినాయి, ఇలా క్రిస్పీగా అయినాయి చూడండి. అయ్యో చుంచితే క్రిస్పీగా ఉన్నాయి. తిని చూసి చెప్తా టేస్ట్. కావు అనుకొని ఇళ్ళ పెడతా అనుకున్నా, కానీ మంచిగా అయినాయి. సూపర్ టేస్ట్ అయినాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. సూపర్, నిజంగానే టేస్ట్ అయినాయి, మంచిగా అయినాయా?